హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యూఎస్ఏ వచ్చాక ఫస్ట్ వీడియో ఇదే పోస్ట్ చేస్తున్నా. ఇప్పటి నుండి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కమింగ్ అప్ వీడియోస్ అన్నీ వెకేషన్కి సంబంధించి రాబోతున్నాయి. సో నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మిస్ అవ్వద్దు అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. సో ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ హిమ్ అని. నేను యూఎస్లో ఉంటాను. మీకు కనుక కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో షాపింగ్ అండ్ ప్యాకింగ్ అయితే చూస్తారు. యాక్చువల్లీ మేము సాటర్డే వెళ్దాం అనుకున్నాం. అదే ప్రాసెస్లో ఇంకా టైం ఉంది అని చెప్పి ఏం షాప్ చేయలేదు అండ్ ప్యాక్ కూడా చేయలేదు. ఇందులో ఏ ఒక్క పని ముందు చేసుకున్నా బాగుండేదేమో. సో టిల్ నౌ వీ హ్యావ్ నథింగ్ ప్లాన్. అలా అని చెప్పి సమ్ వర్క్ కోసం బయటకు వచ్చాం. అప్పుడు అనిపించింది ఫ్రైడేనే మనం ఎందుకు వెళ్ళకూడదు, సాటర్డే వెళ్తే డే మొత్తం వేస్ట్ అవుతుంది. మేము వెళ్ళేది 10 hours జర్నీ. పిల్లలతో జర్నీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 12 hours అవుతుంది. అలా వచ్చిన థాట్తో నేను ఇప్పుడు కార్లో ఉన్నాను. సో ఇక్కడ షాపింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మాకు ఇంకా 2 hours టైం ఉంది. ఇది వెడ్నెస్డే అండ్ థర్స్డే. మేము ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. ఫ్రైడే మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. కాబట్టి రేపు మాకు డే అంతా ఒకే రోజు షాపింగ్ ప్యాకింగ్ అవ్వదు. అట్లీస్ట్ ఇప్పుడు 7 అవుతుంది. 2 hours అయితే మనకు టైం ఉంది. కొంచెం వర్క్ చేసుకున్నా కానీ కొంచెం మనకి ఇబ్బంది ఉండదు రేపటికి అని చెప్పి అనుకున్నా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి నేను ఇండియా నుండి తెచ్చుకున్నాను. సో కార్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి అలాంటి మనకు సెంటిమెంట్. సో తెచ్చుకుందాంలే అని చెప్పి నేను తెచ్చుకున్న వాటిలో ఇవి 2 కూడా మర్చిపోకుండా తెచ్చుకున్న వాటిలో. సో అదే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ నేను వచ్చింది నాకు దగ్గరలో ఉన్న టీజే మ్యాక్స్ అండ్ రాస్ అండ్ ఇండియాకు. చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంది. స్పెషల్గా షాపింగ్ ఐడియా అయితే ఏమీ లేదు, ఏం కొనాలో. ఒక్కటి షూస్ కొనుక్కుందాం, ఇంకేదైనా. నా దగ్గర ఆల్రెడీ 2 pairs ఆఫ్ షూస్ ఉన్నాయి. సో ఇంకేదైనా పర్చేస్ చేద్దాం, ఇంకా డిఫరెంట్గా షూస్ దొరికితే పర్చేస్ చేద్దామనే థాట్లో వచ్చాను. ఇంకేమన్నా నచ్చితే బట్టలు అలా. సో ఇక్కడ నాకు అంత ఈజీగా షూస్ అయితే నచ్చవు. ఇక్కడ ఇండియాలో కూడా నేను అంత ఈజీగా షూస్ అయితే కొనుక్కునేదాన్ని కాదు, స్పెషల్గా నచ్చితే తప్ప. సో ఇక్కడ కూడా నేను 1 week బ్యాక్ ఒక షాప్లో చూసాను. బట్ ఇక్కడ నచ్చుతాయా, మళ్ళీ అక్కడే వెళ్ళి పర్చేస్ చేస్తానా అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అందుకే ఫుట్వేర్ సెక్షన్కి అయితే వచ్చేసాను. సో చూడాలి, షూస్ కానీ లేకపోతే కొన్ని టైప్ ఆఫ్ శాండిల్స్లా తీసుకుందాం అనుకుంటున్నాను, సమ్ జీన్స్కి సెట్ అయ్యేలాగా. సో చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది. అండ్ 2 hours టైం ఉంది. ట్రయల్ సెక్షన్ కూడా లేదు అప్పటికే ట్రయల్ సెక్షన్ కూడా క్లోజ్ అయ్యింది ఆల్మోస్ట్. కాకపోతే ఒకటి ఏం చెప్పారు అంటే, మీకు నచ్చకపోతే మళ్ళీ రేపు రిటర్న్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు అని చెప్పి అనేసరికి సరే ట్రై చేద్దాం, తీసుకుందాము, ఏది నచ్చితే అది అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ చూస్తున్నాను చాలా టైప్స్ ఆఫ్ షూస్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. రాస్ అండ్ టీజే మ్యాక్స్ వచ్చేసి అన్ని బ్రాండ్స్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఇక్కడ. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చా. ఎంకే, ఆల్డో, గెస్, యూఎస్ పోలో అన్ని బ్రాండ్స్ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే షోరూమ్తో ప్రైస్ కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో చూడాలి ఎంతవరకు నేనేం షాపింగ్ చేస్తాను ఏంటి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఏంటంటే నేను ఇండియా నుండి జీన్స్ పైకి, శారీస్ పైకి అన్నీ స్పెషల్గా ఆర్డర్ చేసుకొని, పాతవి కాకుండా అన్నీ కొత్త ఫుట్వేర్ కలెక్షన్ అంతా తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు అంత లగేజ్ వేస్ట్ చేశానా, ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి. ఒక్క థాట్ కూడా నాకు లేకుండే. ఇక్కడ కూడా లేడీస్ ఉంటారు, ఇక్కడ కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి, నాకు ఒక షూస్ దొరుకుతాయి అనే థాట్లో ఉన్నాను. కానీ ఇన్ని టైప్ ఆఫ్ ఫుట్వేర్ దొరుకుతుంది, ఇన్ని శాండిల్స్, శారీస్ పైకి, జీన్స్ పైకి, ఫ్రాక్స్ పైకి మ్యాచింగ్వి అని అస్సలు థాట్ లేకుండే. ఇప్పుడు అనిపిస్తుంది, అదే మీతో షేర్ చేస్తున్నా అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం మేకప్ ఐటమ్స్ అండ్ విండో షాపింగ్ కూడా అవుతుంది కదా అని చెప్పి చూస్తున్నా. టైం లేదు, కాకపోతే విండో షాపింగ్ చేస్తే ఏంటంటే ఐడియా ఉంటే వెంటనే ఇక్కడికి వచ్చేయచ్చు, ఏదైనా మనకి నచ్చింది కనిపిస్తే అని చెప్పి చూస్తున్నా. సో చూడాలి ఎంతవరకు.
ఈ వ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకే చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి పర్చేస్ చేశాను ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే సమ్ బ్యాగ్స్ కనిపించాయి. బ్యాగ్స్ కనిపిస్తే అసలు ఆల్మోస్ట్ ఇక్కడే టైం మొత్తం వేస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే చాలా డిఫరెంట్ బ్యాగ్ కలెక్షన్ నాకు ఇష్టం. సో బాగా బ్యాగ్స్ అయితే కొంటాను. బ్యాగ్స్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి కొంటాను. సో అందులో వన్ ఆఫ్ ద బ్యాగ్స్ కూడా, సో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాగ్స్ నా దగ్గర ఉంటాయి అనుకుంటున్నా. ఆల్రెడీ నేను మొన్నే ఎంకే బ్యాగ్స్ పంపించాడు శ్రీకాంత్ ఇండియాకి. సో అందుకని చెప్పి ప్రజెంట్ నేను బ్యాగ్స్ అన్నీ వెకేషన్కి ఏం క్యారీ చేద్దాం అనుకోవట్లేదు కాబట్టి సో నేనేం తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 10 పైన బ్యాగ్స్ ఇండియాలో పెట్టొచ్చా ఏం తెచ్చుకోకుండా. ఇంక ఇప్పుడైతే పర్చేస్ చేస్తే తాగట్లేదు, బట్ కలెక్షన్ విండో షాపింగ్ అయితే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూస్తున్నాను. సో ఇది కొన్ని బ్యాగ్స్ నచ్చాయి, బట్ లైక్ కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంది, కొన్ని సేమ్ మోడల్ నా దగ్గర ఉంది అలా అని చెప్పి సో నాకు ఇంకా టైం కూడా లేదు, నాకు పర్చేస్ చేసే ఉద్దేశం లేదు అని చెప్పేసి చూస్తున్నా. మనసు అయితే వాటిపైనే ఉంది, కాకపోతే సో ఏమైతే కొనలేదు. బ్యాగ్ సెక్షన్లో అయితే ఏం కొనలేదు. సో చూసా ఇక్కడ గెస్ బ్యాగ్ ఇది బాగుంది, బట్ సేమ్ ఇలాంటిదే నా దగ్గర ఉంది అని చెప్పి నేను తీసుకోలేదు. సో ఈ బ్యాగ్స్ బాగా ఫ్యాషన్ ఉన్నాయి కదా, జీన్స్ పైకి అయితే బాగా ట్రెండీగా ఉంటాయి, లైక్ ట్రెక్కి అలా. కొన్ని టాట్ బ్యాగ్స్ చూసాను. అండ్ ఇక్కడైతే ఈ స్లింగ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది, మనం చేసేది మొత్తం డంప్. హ్యాండ్ బ్యాగ్ అంటే డంప్ లాగా ఏదో చేస్తాము. సో అందుకని చెప్పి పర్చేస్ చేయాలి, అంత షో గేమ్ పెట్టుకోం కదా అని క్లాతింగ్ సెక్షన్కి వచ్చాను. ఇక్కడ క్లాత్స్ కూడా ఇండియాతో పోలిస్తే బాగానే ఉంటాయి. ఇండియా అంత కాకపోయినా పర్లేదు, ఏం దొరకవు అసలు ఏమి ఇండియా నుండి తెచ్చుకోండి అని చాలామంది చెప్తారు కదా. సో రాంగ్ థింగ్ అండి. ఇక్కడ దొరకవు అని కాదు, ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. లైక్ మనం ఇండియాతో అమౌంట్ కంపేర్ చేస్తారు కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో అంతకుమించి ఇక్కడ ఎర్నింగ్కి ఇక్కడ ప్రైస్ ఓకే అనిపిస్తుంది. సో మీరు కనుక ఏదైనా మర్చిపోయినా, ఏదైనా ఈవెంట్ ఉంది కావాలి అంటే తప్పకుండా కొనుక్కోవచ్చు షాపింగ్. సో కలెక్షన్ అయితే బాగుంటుంది, బాగా సెట్ అవుతాయి, అన్ని సైజెస్ ఉంటాయి, లైక్ ఫ్రాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది సో ఆల్మోస్ట్ కొంచెం బట్టలు అయితే షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత షూట్ అయితే చేయను. సో నీకు మళ్ళీ ఏమేమి తీసుకున్నాను అనేది వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే అన్ని ఫర్నిచర్తో సహా అన్నీ దొరుకుతాయి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ మా ఫ్రెండ్ అప్పటికే లైక్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను వచ్చేసేయండి అని చెప్పింది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షాపింగ్ వ్లాగ్ చూసారు కదా. సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం షేర్ చేసుకుంటాను. సో నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది, ఫ్రెండ్ వాళ్ళే డిన్నర్ ప్రిపేర్ చేశారు. అక్కడే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నట్టు. సో అందుకు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. నేను ఒక ఐటెం కోసం వెళ్ళాను, కాకపోతే అది కాకుండా మిగతా అన్నీ తీసుకున్నాను. సో చూడాలి, మళ్ళీ ఈరోజు షాపింగ్కి వెళ్ళాలి. సో ఎలా అవుతుందో, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలో ఏంటో తెలీదు. సో ఎవ్రీథింగ్ ప్యాకింగ్ ఉంది, షాపింగ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో చూడాలి ఎక్కడికి వెళ్తున్నాము అనేది రాను వీడియోస్లో చూపిస్తాను. సో చెక్ చేయాలి. ఫస్ట్ నేను వచ్చేసి ఏం చూపించాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక లైక్ బాత్ టబ్కి ఆల్రెడీ ఒక కవర్ ఉంది, ఇంకో కవర్ తీసుకున్నాను లైక్ ఫ్లోరల్ది, బయట నుండి అవుట్ సైడ్ నుండి. సో ఇది డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఇది ఒక కేబుల్ తీసుకున్నాము లైక్ కార్ కోసం అని చెప్పేసి. సో జర్నీ ఉంది కాబట్టి ఇది ఒక లైట్ తీసుకున్నాను, ఎస్ లైట్ విత్ లైక్ ఇలా రిమోట్ వచ్చేసి చాలా కలర్స్ వచ్చాయి, బ్లింక్ అవుతుంది. సో డిఫరెంట్ స్ట్రోబ్ అవుతాయి. లైక్ ఇలా. సో ఇది ఒక ఎస్ తీసుకున్నాను, కనిపిస్తున్నా ఇది. అండ్ సేమ్ అగైన్ ఇంకో లైట్ లైక్ బెడ్ లైట్, ఇది కూడా విత్ రిమోట్ అండ్ ఛార్జర్తో వస్తుంది. సెల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ లైట్స్ వస్తాయి. ఇవన్నీ జస్ట్ ఇంట్లో నీడెడ్. అండ్ నా బట్టలు ఏవి తీసుకున్నాను అంటే సమ్ ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను లైక్ లూజ్ పలాజో లాగా. సో రెగ్యులర్ వేర్కి అని చెప్పేసి ప్లెయిన్ బ్లాక్, $13 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది చూడండి, ఆల్మోస్ట్
1000 చేంజ్, ఒక ప్యాంట్ 1000 చేంజ్. సో ఇది అండ్ ఇది వచ్చేసి 12 అలా. ఇది కూడా అదొక 1200, ఇది ఒక 1000 అలా. ఒక ఫ్రాక్ తీసుకున్నాను, బాగా వచ్చింది, బాగా అనిపించింది నాకు. సో ఈ నెక్ వచ్చేసి ఈ హ్యాండ్స్ వచ్చాయి. సో ఇది ఇక్కడంతా ఎలాస్టెడ్ వచ్చింది పాటంతా. ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్గా అనిపించింది. సో ఇది తీసుకున్నాను. ఇలా ఐ థింక్ $49, $25కి వచ్చింది. షాపింగ్ అవ్వలేదు, మళ్ళీ ఈరోజు వెళ్ళాలి. సో ఏం పర్చేస్ చేస్తాను తెలియదు. సో ఈ వ్లాగ్ అంతా కంటిన్యూ చేయండి. అండ్ ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. టేక్ కేర్. సో చూసారు కదా ఏమేమి షాపింగ్ చేశాను, అదంతా నా వాయిస్ అసలు చాలా చేంజ్ అయిందండి. నేను వెకేషన్లో ఉన్న 10 days కూడా నా వాయిస్ మొత్తం లైక్ గొంతు కూర్చుంటుంది అన్నట్టు అంటారు కదా, అలానే ఉంది. ఇప్పుడు కూడా నా వాయిస్ కొంచెం ఎందుకో ఏంటో తెలియదు. ఇక్కడ US వెదర్ అనుకుంటా, వెదర్ పడట్లేదో ఏంటో. నేను ఈవెన్ ఇండియాలో నేను రెగ్యులర్గా కూల్ డ్రింక్ కూడా తాగేదాన్ని, స్ప్రైట్ అలాంటిది. లిటరల్లీ ఇక్కడ నేను ఈవెన్ మ్యాంగో జ్యూస్ కూడా తాగట్లేదు. అయినా నాకు నా వాయిస్ రఫ్గానే వస్తుంది. నేను మీకు బట్టలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏం షాప్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా నా వాయిస్ అంతా లైక్ హస్కీ వాయిస్ లానే వచ్చింది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ షాపింగ్ వెళ్ళేది ఉంది, అందుకని చెప్పి ఫస్ట్ ప్యాక్ చేస్తున్నాను. అక్కడ చూపిస్తున్నాను కదా స్టిక్కర్స్, ఎన్ని స్టిక్కర్స్ తెచ్చుకున్నాను. మళ్ళీ ఇక్కడ దొరకదు, ఇండియాకి వెళ్ళేంత వరకు అన్నట్టు తెచ్చుకున్నా. అవి నేను మళ్ళీ ఇండియా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినా సరిపోతాయేమో. అన్ని స్టిక్కర్స్ తెచ్చుకొని అదే నవ్వుకుంటుండే. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. నేను ఇండియా నుండి ఇయర్ బర్డ్స్తో సహా తెచ్చుకున్నా. అలాంటివి అన్నీ ఇక్కడ దొరుకుతాయి, లైక్ పేస్ట్లు, కోల్గేట్ బ్రాండ్స్ లైక్ అన్నీ. అండ్ ఇప్పుడు మన ఇండియన్ స్టోర్స్ అయ్యేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువే, కాకపోతే ప్రతి ఒక్క ఐటమ్, ఇండియాలో దొరకని ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మనం చిన్నప్పుడు తినే పార్లేజీ బిస్కెట్తో సహా ఇండియాలో దొరకని వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే మీరు థింక్ చేయండి, US చాలా డెవలప్ అయింది. అది ఇండియన్స్తోనే అనుకుంటా. మొత్తం ఇండియన్సే, ఎక్కడికి పోయినా ఇండియన్సే కనిపిస్తారు. సో ఆ టాపిక్ పక్కన పెడితే ఇక్కడ నేను బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నాను. లైక్ కుర్తా సెట్స్, మేము టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది. అండ్ అక్కడ లైక్ పిట్స్బర్గ్ టెంపుల్ అని చెప్పేసి ఫేమస్, అది వెళ్ళేది ఉంది. అలా అని చెప్పేసి బట్టలు అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నా. దాని తర్వాత లిటరల్లీ ఎంత హెక్టిక్ స్కెడ్యూల్ ఉందంటే అంత హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. మార్నింగ్ లేచి పిల్లల్ని చూసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ పెట్టాను. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు, బట్టలు సర్దుతున్నాను. లైక్ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫ్రస్ట్రేషన్ నాకే వస్తుంది. పని అంతా నేనే చేసుకోవాలి, ప్యాకింగ్ ఎవ్రీథింగ్. ఎవరు టచ్ చెయ్యరు అండ్ నాకు నచ్చదు అనుకుంటా. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరికి ఏం కావాలి, ఎప్పుడు ఏది వేసుకోవాలి, ఏది అనేది ప్రతి ఒక్కటి నేనే ఆర్గనైజ్ చేసుకొని, నేనే ప్లాన్ వేసుకొని నేనే ఇంప్లిమెంట్ చేసుకుంటా. సో అది ఇక్కడ కూడా లైక్ శారీస్ తీసుకుంటున్నా. లైక్ టెంపుల్ అని ప్లాన్ ఉంది, మళ్ళీ ఇంకేం ప్లాన్స్ ఉంటాయో తెలియదు కదా అని చెప్పి, ఎప్పుడైతే మనం ఏ డ్రెస్ అయితే తీసుకోపోమో అది తెచ్చుకోలేదు అని చెప్పి దాని మీదనే పడి ఫీల్ అవుతూ ఉంటాము, ఉన్న దాంట్లో హ్యాపీ ఫీల్ అవ్వము. సో అలా అని చెప్పి ఎక్స్ట్రా బట్టలు ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా అంటే చాలా ఎక్స్ట్రా బట్టలు పెట్టుకున్నాను. ఒక జతకి 5 జతలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అసలు ఎందుకు తెలీదు. మా ఫ్రెండ్స్ అదే అన్నారు, నువ్వు వెకేషన్కి రాలేదు, ఇండియా ట్రిప్కి వెళ్ళావా ఏంటి అలా అన్ని బ్యాగ్స్, ఎక్కడికి వెళ్ళా బ్యాగ్స్ అన్ని పట్టుకొని వెళ్ళాను. లైక్ కారే కాబట్టి. సో అలా ఇక్కడ మీకు చూపిస్తున్నానా బ్లాక్,
ఇప్పుడు ఆలోచిస్తున్నా, నేను వెకేషన్కి తీసుకున్న బట్టలన్నీ బ్లాకే. ఎందుకు ఇన్ని బ్లాక్ బట్టలు కొన్నానా ఈ మధ్య? ఆల్మోస్ట్ కొన్నాను, వేరే వేరే కలర్ ఉన్నాయి, కాకపోతే నేను వెకేషన్కి తీసిన బట్టలన్నీ రెగ్యులర్గా ఇది 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 అని చెప్పేసి అన్నీ బ్లాకే. అదే మీకు చూపిస్తున్నాయి. అయితే ఇంకొక 10 pair ఆఫ్ క్లాత్స్ అయితే బ్లాక్ కలర్వే పెట్టుకున్నాను. సో అదే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో అలా ప్యాకింగ్ అయింది. ప్యాకింగ్ అయిన తర్వాత లైక్ నెక్స్ట్ షాపింగ్ ఉంది. లైక్ ఇంకా లిటరలీ చెప్పాలంటే షాపింగ్ ఉంది. షూస్ కొనుక్కోలేదు, దేనికోసమైతే నేను వెళ్ళానో అది ఇంకా తెలియలేదు. అండ్ లంచ్ చేయాలి, లంచ్ చేసి షాపింగ్ అయితే వెళ్తాను. అండ్ కొంచెం వాల్మార్ట్కి వెళ్ళాలి. సో కంపల్సరీ మనం వెకేషన్ అనగానే మళ్ళీ ఫస్ట్ వెకేషన్, పిల్లలు ఎలా ఉంటుందో తెలీదు. సో అని చెప్పి ముందే లైక్ స్నాక్స్, వాళ్ళకి సంబంధించిన మెడిసిన్, వాళ్ళకి ఎక్స్ట్రా క్లాత్స్, లైక్ ఏది కావాలని మనం మళ్ళీ ఇబ్బంది పడద్దు, మనం కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి అని చెప్పి ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకున్నాను. లైక్ ప్రతి ఒక్కటి ప్యాక్ కూడా చేస్తున్నాను. సో ఇక్కడ అందుకే అన్నీ లైక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఏంటి ఏమేమి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి వెదర్ పడుతుందో లేదో తెలియదు, కొత్త ప్లేస్ అలా అని చెప్పేసి ప్రతి ఒక్కటి పెట్టుకున్నాను. పిల్లలకు సంబంధించి స్నాక్స్, లైక్ వాళ్ళకి ఈవెన్ డైపర్స్, ప్రతి ఒక్కటి ప్లాన్ చేయాలి కాబట్టి. సో ఇది ఇక్కడైతే బట్టలన్నీ పెట్టుకున్నాను. ఒక సూట్ కేసు మొత్తం నేను పెట్టుకున్నా. సో అదే చెప్తున్నాను కదా, ఎక్కువ బట్టలు పెట్టుకున్నాను. సో అంతా కూడా నీడ్ ఉండదు. నేను వెళ్ళేది ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అక్కడ నుండి లైక్ ప్లాన్ కాబట్టి అంత నీడ్ ఉండకపోవచ్చు, బట్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ప్యాకింగ్ అయింది. లంచ్ తర్వాత వాల్మార్ట్ అయితే వెళ్తున్నాను. సో ఇది చెప్పాను కదా. సో కొంచెం ఇంకా రాస్లో లైక్ కొంచెం పని ఉంది, మళ్ళీ అగైన్ రాస్కి వెళ్తున్నాను. బట్ నేనేం షూట్ చేయలేదు. లైక్ మొబైల్ స్టాండ్ అంటాం కదా, ఆల్రెడీ ఒక మొబైల్ స్టాండ్ కొన్నాడు కార్ కోసం, బట్ ఇంకోటి కావాలంట. అలా అని చెప్పి ఇంకో దానికోసం వెళ్తున్నాడు. ఇది కంఫర్ట్ లేదు, ఇంకోటి కావాలని చెప్పి. అప్పటికే నాకు లిటరల్లీ అసలు నిద్ర లేదు. ఆ రోజు నైట్ కూడా నిద్ర లేదు. అండ్ ఈరోజు కూడా అసలు మళ్ళీ మార్నింగ్ లేచాను, ఎక్కడికైనా వెళ్దామంటే అది టెన్షన్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు టెన్షన్ పడతానో తెలీదు. సో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అలా అని చెప్పి నేను లంచ్ కూడా ప్రాపర్ చేయలేదు. నేను జర్నీలో తినేస్తాను అని చెప్పి గ్రేప్స్ తీసుకున్నాను కొన్ని. సో ఇది ఇక్కడైతే వాల్మార్ట్ స్టార్ట్ చేయను. వాల్మార్ట్లో మళ్ళీ చిన్న షాపింగ్ ఉంది, స్నాక్ ఉంది, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి పిల్లలకి అని చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యాను. సో ఇక్కడైతే గ్రేప్స్ తింటున్నాను. సో ఇది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి. ఇక్కడ వాల్మార్ట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను 1 week బ్యాక్ ఒక షూస్ చూసాను, నాకు అదే నచ్చింది. సో అందుకని చెప్పి నేను అక్కడ ఏది కొనుక్కోలేదు, ఇక్కడే కొనుక్కుందామని చెప్పేసి. సో ఆ షూస్ కోసం అయితే వచ్చాను. దానికి తోడు నాకు ఒక బెల్ట్ కొనుక్కునేది ఉంది. సో చూడాలి ఎంతవరకు నాకు సెట్ అవుతుందా ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ బెల్ట్ కోసం సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ బెల్ట్ ఉంది ఈ సెక్షన్లో. సో ఫస్ట్ బెల్ట్ చూస్తున్నాను, అది నాకు బ్రౌన్ కలర్లో అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. లైక్ లెదర్ కాకుండా లైక్ లేనట్టు ఏదో డిఫరెంట్గా ఉండి, లైక్ బెల్ట్ పెట్టుకునే పార్ట్ కూడా నీట్గా డిగ్నిటీగా ఉండాలి. లైక్ అలా వస్తాయి కదా గూషి, వర్సచి, అలా దొరుకుతుందో లేదో తెలీదు, బట్ అలా ఉండాలి అని చెప్పి అనుకున్నా. సో దాని తర్వాత నాకు ఈ షూస్ నచ్చాయి. సో 1 week బ్యాక్ కూడా తీసుకున్న అయిపోయేదేమో. సో అర్జెంట్ ఏముంది తీసుకుందాంలే అని అనుకుంటే ఇలానే అవుతుంది మధ్యలో. ఎప్పుడు అంతే, టైం ఉంది అని కూర్చుంటాము. ఆల్మోస్ట్ టైం అంతా అయిపోయాక అయ్యో టైం లేదు అని చెప్పి అనుకుంటాం.
సో అలా నేను ఇంకా ఏం షూట్ చేయలేదు, ఆల్మోస్ట్ షాపింగ్ అంతా చేసుకున్నాను, స్నాక్స్ తీసుకున్నాను, సమ్ గిఫ్ట్స్ తీసుకున్నాను, ఇంటికి వాళ్ళకి తీసుకెళ్ళాలి కాబట్టి నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి. సో కొంచెం మేకప్ అలాంటివి తీసుకున్నాను. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, నైట్ 9:30 అయ్యింది అనుకుంటా. ఆల్మోస్ట్ వాల్మార్ట్ క్లోజ్ చేసే అయిపోయే టైంకి మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. సో ఇక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clockకి జర్నీ ఉంది. సో అని చెప్పేసి ఇప్పుడే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించుకుంటున్నాము. సో ఇది ఈ వ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేసుకొని, డిన్నర్ కూడా సమ్ టాకో టైప్ ఏదో చేసేసుకొని తినేసాము. సో నేను ఇంకేమీ కంటిన్యూ చేయలేదు. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పి చూడండి, ఇక్కడ బాయ్ చెప్తున్నాను. అగస్త్య కూడా బాయ్ చెప్తున్నాడు. అగస్త్య లిటరల్లీ చాలా కోఆపరేట్ చేస్తాడు. కార్ సీట్లో కూర్చోబెట్టినా కానీ అసలు సతాయించాడు కూడా. సో ఇది చాలా లేట్ అయింది. అండ్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, లైక్ ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఎంత వ్లాగ్స్ చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో బాయ్ బాయ్.